తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటర్నల్ సర్వే జరుగుతోంది. స్థానిక సంస్థలే టార్గెట్ గా భారీ స్కెచ్ వేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ వర్గాలు కాంగ్రెస్ కు మద్దతు పలికాయో గుర్తించేందుకు ఈ సర్వే చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమిక డేటా సేకరించిన పార్టీ 2 రోజుల పాటు అధ్యయనం నిర్వహించి ఓ రిపోర్ట్ను తయారు చేయనున్నారు. ఈ నివేదికను ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి సమర్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది కోఆర్డినేటర్లను నియమించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, ఏదైతే గురువారం నిన్న గాంధీ భవన్ వేదికగా ఒక ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ అయినటువంటి దిలీప్ కుమార్తో పాటు ఏఐసిసి మెంబర్ మరియు టీపీసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షితో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మరియు మెంబర్స్ అయినటువంటి సభ్యులందరూ కూడా నిన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ప్రాంతాల వారు ఎవరు మనకి మద్దతు తెలిపారన్న అంశాలపైన కూడా కొద్ది మేరకు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈసారి మరోసారి లోక్సభ ఎన్నికల్లో కూడా పునరావృతం కావాలని చెప్పేసి ఇంతకుముందుకే సర్వేలు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. సర్వేల ఆధారంగానే అభ్యర్థులు కూడా నియమించడం. అయితే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు మనం గెలవబోతున్నాము, అంటే ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఎవరు మనకు మద్దతు ఇచ్చారు అనే అంశంపైన కూడా నిన్న సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా అంటే ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి 17 నియోజకవర్గాలు దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులను నియమిస్తూ దాదాపుగా 50 మంది కోఆర్డినేటర్లను నియమించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో బూత్ లెవెల్లో ఒక అంటే అక్కడ ఉన్నటువంటి సమావేశాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు ఎవరికి మద్దతు తెలిపారు, ఒకవేళ మద్దతు తెలిపిన వాళ్ళు పక్కన పెడితే తెలపని వాళ్ళు ఎందుకు మద్దతు తెలిపాలి, అక్కడ ఉన్నటువంటి అంటే మద్దతు తెలపకపోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా విశ్లేషించి ఒక సర్వేను తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఒక ప్రాథమిక సర్వే ఇటు దీపాదాస్ మున్షికి కమిటీ మెంబర్లందరూ కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. మరొక సర్వేను అంటే పూర్తి స్థాయిలో అంటే ఎందుకు అక్కడ వాళ్ళు మనకు సపోర్ట్ చేయలేదని ఒక అంశాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళకి దానికి గల కారణాలు కూడా ప్రిపేర్ చేస్తూ మరొక సర్వేను మరో 2 రోజుల్లో ఇటు దీపాదాస్ మున్షికి కమిటీ మెంబర్లందరూ సమర్పించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ 2 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ ఫలితాలను ముందుకు తీసుకెళ్తూ మరోసారి నెక్స్ట్ జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి అనే దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అందుకు అనుగుణంగానే నిన్న జరిగినటువంటి రైతు రుణమాఫీ చర్చ కావచ్చు, అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పాలనపైన దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పేసి చెప్పడం కావచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా అనుకున్నట్టు ఫలితాలు తారుమారు అయితే కనుక ఖచ్చితంగా అవి మళ్ళొకసారి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నిటి కూడా తీసుకునే యోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా అమలు చేసే దిశలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రుణమాఫీ అంశాన్ని కూడా చాలామంది రైతులు రుణమాఫీ చేయకపోవడం కూడా చాలా వ్యతిరేకత కొనసాగుతుందనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తొందరలో ఆగస్టు 15 లోపే ఖచ్చితంగా రుణమాఫీ కూడా చేసి తీరుతామని చెప్పేసి దీనిపైన ఒక సమావేశం కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పెండింగ్లో ఉన్న అంశాలు కావచ్చు తీసుకెళ్తూ ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కాలనే యోచనలో ఈ సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ఉన్నటువంటి సర్వేలు అనేవి కూడా అంటే దాదాపుగా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ ఇటు ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించలేదని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళను కూడా వచ్చేటువంటి ఎలక్షన్స్లో వీళ్ళపై తిప్పుకునే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ సర్వేలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైనా కూడా సరిదిద్దుకోవాలని చెప్పేసి అక్కడ జరిగేటువంటి పరిణామాలు అంటే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడానికి ఉన్నటువంటి రీజన్స్ అన్ని తెలుసుకొని కూడా వాటిని అన్నిటి సమర్థించుకునే పనిలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భవిత.